ఓటీటీలో దొరికే తెలుగు డబ్బింగ్ మలయాళం లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్టో నంబర్ 1, ఇది ఒక క్రేజీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్. రీసెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ పేరు చాతా పాచా. సింపుల్ చెప్పాలంటే ఇది WWE బెస్ట్ సినిమా మావా. కేరళలో ఒక చిన్న టౌన్లో కొందరు ఫ్రెండ్స్ కలిసి డబ్బు కోసం ఒక లోకల్ రెజ్లింగ్ కాంపిటీషన్ పెడతారనమాట. అందుకోసం జైలు నుంచి వచ్చిన వాళ్ళని వాడుకుంటారు. ఆ తర్వాత ఏమైందనే ప్లాట్. చిన్నప్పుడు WWE చూసిన వాళ్ళకి సినిమా ఫుల్ కిక్కిస్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా కొత్తగా ఉంటాయి. క్లైమాక్స్ లో ఒక సూపర్ స్టార్ క్యామియో కూడా ఉంటుంది మావా, అద్దరిపోతుంది. ఇది తెలుగులో ఉందంటే ఎస్ ఉంది, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు. ఇక నెక్స్ట్ ఒక సాలిడ్ జైల్ బ్రేక్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ ఆజాదీ. దీని పేరు చూసే స్వతంత్ర పోరాటం అనుకోకనే మావా. స్టోరీ ఏంటంటే ప్రెగ్నెంట్ అయిన తన వైఫ్ జైల్లో ఉంటుంది. డెలివరీ కోసం ఆమెను ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి తెస్తారు. ఆ హాస్పిటల్ సెక్యూరిటీని దాటి తన వైఫ్ని 24 hours తప్పించడానికి భర్త వేసే ప్లాన్ ఏంటి, చివర్లో వచ్చే ట్విస్ట్ ఏంటి అనేది స్టోరీ. ఇది హీరో ఎలివేషన్స్ ఉండే మూవీ కాదు బ్రో. ఒక సామాన్యుడు తన వైఫ్ కోసం ఎంతకైనా తెగించే రియలిస్టిక్ డ్రామా. మనీ హేస్ట్ టైప్లో ప్లానింగ్ ఉంటుంది. ఎడిటింగ్ కోసం ఈ సినిమా తప్పకుండా రండి. ఇది తెలుగులో ఉంది, ఫ్యామిలీతో కలిసి కూడా వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ ఒక సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ కలం కవాల్. స్క్రీన్ మీద ఇద్దరు రాక్షసులు, ఒకరు మమ్ముట్టి ఇంకొకరు వినాయకన్. వీళ్ళిద్దరు పోటీగా నడిచారు మావా. ఇది రియల్ లైఫ్ సైనైడ్ మోహన్ కేసు ఆధారంగా తీసిన సినిమా. కిల్లర్ ఎవరో మనకు ముందే తెలిసిన పోలీసులు వాని ఎలా పట్టుకున్నారనే స్క్రీన్ ప్లే మంచి తీశారు మావా. మీరు దహా సిరీస్ చూసారు కదా, ఒకవేళ ఆ సిరీస్ చూడకపోతే అప్పుడు దీన్ని చూడండి. దహా చూసినా పర్లేదు, ఇది కూడా చూడొచ్చు. ఇంతకీ దహాద్ గురించి ఎందుకు చెప్తున్నానంటే అది ఇది రెండు ఒకరి జీవిత లైఫ్ స్టోరీని ఇన్స్పైర్ చేశారనమాట. ఇది తెలుగులో ఉంది, ఫ్యామిలీతో కలిసి చూడకూడదు. నెక్స్ట్ హారర్ లవర్స్ కోసం డైస్ ఇరియే భ్రమయుగం తీసిన రాహుల్ డైరెక్షన్ ఇది. రోహన్ అనే ఒక రిచ్ ఆర్కిటెక్ట్ ఒక పెద్ద ఇంట్లో ఉంటాడు. చూడడానికి ఇల్లు బాగున్నా అక్కడ ఏదో తేడాగా ఉందనే ఫీలింగ్ వస్తుంది. ఆ భయం వెనుకున్న రీజన్ ఏంటి అనేదే స్టోరీ. ఇందులో దయ్యాలు డైరెక్ట్గా రావుమావా. సౌండ్ డిజైన్, అట్మాస్ఫియరే మనల్ని భయపెడతాయి. సైకలాజికల్ హారర్ ఇష్టపడే వాళ్ళకు పండగే. ఇది తెలుగులో ఉంది, ఫ్యామిలీతో కలిసి చూడకూడదు. ఇక నెక్స్ట్ ఒక ఫీల్ గుడ్ డ్రామా పౌన్ మ్యాన్. టైటిల్ మీనింగ్ ఏంటంటే గోల్డ్ మ్యాన్ అని అర్థం. స్టోరీ సింపుల్ మావా. కేరళలోని ఒక కోస్టల్ విలేజ్లో ఒక మ్యారేజ్ జరగాలి. ఆ పెళ్లి కావలసిన బంగారం దాన్ని అప్పుగా ఇచ్చిన వ్యాపారి. వీళ్ళ మధ్య జరిగే డ్రామానే ఈ మూవీ. వినడానికి చిన్న పాయింట్లా ఉన్న స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. మలయాళం వాళ్ళ టాలెంట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడండి బ్రో. బెసిల్ జోసెఫ్ యాక్టింగ్, ఆ మోటివేషనల్ పాయింట్ బాగా కనెక్ట్ అవుతారు. ఇది తెలుగులో ఉంది, ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. నెక్స్ట్ వన్ లోకా చాప్టర్ 1. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మైథాలజీని మిక్స్ చేసిన ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్. ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్, సూపర్ పవర్స్ ఉన్న హీరో చంద్ర. ఈ సెటప్ అంతా చూస్తుంటే మనకు హాలీవుడ్ ఎక్స్‌మెన్ వైబ్స్ వస్తాయి. కేరళలో ఉండే పురాతన స్టోరీలకి మోడ్రన్ టచ్ ఇచ్చారు. విజువల్గా చాలా బాగుంటుంది. ఓవరాల్గా అయితే మస్తు అనిపిస్తుంది. చెత్త మూవీస్ వద్దు, కొత్తగా ఉండే మూవీస్ కావాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ మావా. ఇది తెలుగులో ఉంది, ఫ్యామిలీతో కలిసి కూడా వెళ్ళొచ్చు. లిస్ట్లో నెక్స్ట్ వన్ మోహన్ లాల్ నటించిన తుడరూమ్. చూడడానికి కొంచెం దృశ్యం వైబ్స్ అనిపించినా కానీ ఇది వేరే స్టోరీ మావా. ఒక సామాన్యమైన క్యాబ్ డ్రైవర్ కరప్ట్ సిస్టమ్ వల్ల ఇబ్బందులు పడతాడు. వాటి నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి అతను వేసే ప్లాన్స్ ఏంటి అనేదే ప్లాట్. రైటర్ తరుణ్ మూర్తి సీన్ బై సీన్ టెన్షన్ ని అదిరిపోయేలా బిల్డ్ చేశాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఉత్కంఠ లాస్ట్ వరకు ఉంటుంది. ఈ తెలుగులో కూడా ఉంది, ఫ్యామిలీతో కలిసి కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ టైటిల్ వెరైటీగా ఉందని లైట్ తీసుకోకండి. ఇదొక సాలిడ్ మర్డర్ మిస్టరీ. ప్రవీణ్ కులు షప్పు. ఒక కళ్ళు దుకాణం ఓనర్ని ఎవరో మర్డర్ చేస్తారు. ఆ మర్డర్ మిస్టరీని ఒక సీరియస్ థ్రిల్లర్గా కాకుండా మంచి బ్లాక్ కామెడీ యాడ్ చేసి రిలీజ్ చేశారనమాట. విలేజ్ బ్యాక్డ్రాప్లో ట్విస్టర్తో పాటు అక్కడక్కడ నవ్వుకునేలా ఉంటుంది. క్లైమాక్స్ రివీల్ కంటే ఆ ప్రాసెస్ చాలా బాగుంటుంది. ఇప్పటికే మీలో ఇది చాలా మంది యూజ్ చేశారు. చూడని వాళ్ళు టైం పాస్ కోసం ఒకసారి యూజ్ చూడండి. ఇది ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, తెలుగు ఆడియోలో కూడా ఉంది. నెక్స్ట్ వన్ మర్డర్ మిస్టరీలా స్టార్ట్ అయ్యి ఒక ఎమోషనల్ జర్నీలా సాగా తీసిన
రేఖా చిత్రం. ఇందులో ఆసిఫ్ అలీ పోలీస్గా వేశాడు. ఈ మూవీ స్పెషాలిటీ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ కోసం పాత సినిమాలు రిఫరెన్స్గా వాడుకుంటారు మావా. ఇది చూడడానికి చాలా ఫ్రెష్ ఐడియాగా అనిపిస్తుంది. స్టార్టింగ్లో ఒక రెగ్యులర్ థ్రిల్లర్లా అనిపించినా మెల్లిగా ఒక ఫీల్ గుడ్ డ్రామాగా టర్న్ అయిపోతుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ హార్ట్ టచింగ్గా ఉంటుంది. ఇది తెలుగులో ఉంది, ఫ్యామిలీతో కలిసి కూడా ఇవ్వచ్చు. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగలో. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.